ఎస్ సుబ్రహ్మణ్య రాజు గారు నమస్తే సార్. మనం ఇవాళ కీలకంగా తీసుకుంటున్నది చౌడు భూములకు సంబంధించి. నిన్న కూడా చాలామంది రైతులు నిన్నటి నుంచి మొదలుపెట్టాం ఈ కార్యక్రమం. రైతు పక్షం ప్రత్యేకంగా హెచ్ఎంటీకి మీకు తెలుసు నేల తల్లి సంవత్సరాల తరబడి రైతులకు సంబంధించిన అనేక అంశాల మీద చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఒక 15 రోజులు దీని మీద చేద్దామని రైతుల కీలకమైన అంశాలు పరిష్కారాలు మొదల దగ్గర నుంచి భూమి దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా. దీనిలో మనకి తెలంగాణలో కీలకంగా ఈ చౌడు భూముల్లో ఒక సమస్యగా చాలామంది చెప్తారు. అయితే మీరు జియాలజిస్టు అంటే అసలు భూముల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్రత్యేకించి చౌడు భూములతో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలా గుర్తించాలి, లేదా చౌడు భూముల్లో పోషకాలను పెంచుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి. చాలామంది రైతులు ఎక్స్ప్రెస్ చేసిన అసలు భూసార పరీక్షలు మీరు దాకా నేలతల్లో కూడా మీరు చూపించారు. చాలా తేలిగ్గా స్ట్రిప్ టెస్ట్ లాంటి కిట్లు వచ్చేసినాయి. కానీ ఇవాళ కూడా రైతుకి అది ఒక పెద్ద భారంగా ఉంది. వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి, అగ్రికల్చర్ ఆఫీసర్లు శాంపుల్స్ వాళ్ళు తీసుకెళ్ళరు. వీళ్ళు వెళ్ళి ఇస్తే నెల తరబడి నివేదికలు ఎవరు, వాళ్ళ రిపోర్ట్లు ఎవరు, భూమిలో పొటాషియము లేకపోతే నైట్రోజన్ ఎలా ఉన్నాయన్నది ఆ వివరాలు ఇవ్వట్లేదన్నది రైతులు చెప్తున్న మేజర్ కంప్లైంట్గా కనపడుతుంది భూసారానికి సంబంధించి. ఏంటి మీరు చెప్పగలిగిన పరిష్కారాలు ఏంటి వీటికి? మీరు చాలా ప్రశ్నలు అడిగారండి, అన్నిటికీ వరుసగా చెప్పుకుంటూ వస్తాను. ఒకవేళ ఎక్కడ మిస్ అయితే మళ్ళీ రిపీట్ చేయండి. తప్పకుండా. ఇందాక సాయిల్ టెస్ట్ అని చెప్పారు. ఇంతకు ముందర కార్యక్రమంలో సాయిల్ టెస్ట్ పిహెచ్ఈసి మనం లైవ్లో పెట్టాము, చేసి చూపించాను. అక్కడ నేను జనాలకు అర్థం అవడం కోసం ఎసిడిటీ సాయిల్ దొరకదు, రెడీగా నాకు దొరకదు కాబట్టి అక్కడ యాసిడ్ పోస్ట్ చూపించారు. ఆ సాయిల్ ఏదైతే అది అందులో వాటర్లో 5 times వాటర్తో అంటే న్యూట్రల్ పిహెచ్ ఉన్న వాటర్ అంటే సమ్ ఎనీ మినరల్ వాటర్ అనుకోండి 5 times వాటర్ పోసి ఒక పావు గంట అరగంట సేపు నానబెట్టి దాన్ని తర్వాత ఈ స్ట్రిప్ అందులో ముంచితే ఆ కలర్ మారుతుంది. కలర్ కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోతుంది. సింపుల్ అండి. 1 నుంచి 14 అంకెలు వస్తే పిహెచ్ టెస్ట్ చేసేయచ్చు, అయిపోయింది. అది ఎల్కేజీ రైతులకి సమాచారం తెలియాలి. నేను రైతులకి అర్థం అవడం కోసమే చెప్తున్నాను. 1వ తరగతి పిల్లవాడు కూడా చేసుకోవచ్చు. 14 అంకెలు వస్తే వచ్చేసినట్టే కదా. నెక్స్ట్ ఈసీ 10 అంకెలు వస్తే వచ్చేసినట్టే. 1.0 లేకపోతే 4.0 సంథింగ్ ఉంటుంది, 5, 6 ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ అంటే 5, 6 ఉంటుంది, లేకపోతే బిలో 1 కూడా ఉంటుంది. 0.5, 0.6 ఉంటుంది. కాబట్టి అది కూడా జస్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది, నెంబర్ వచ్చేస్తుంది. రిమోట్ లా ఉంటుంది. వాటర్ లో ముంచటం సాయిల్ ఎంత అవుతాయి సార్ మీరు చెప్పిన స్ట్రిప్పులు కానీ లేకపోతే 100 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. 100 రూపాయలు పెడితే చిన్న బుక్ వస్తుంది. ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. మెడికల్ టెస్టులు చేసి మన బాడీ మెడికల్ టెస్టులు చేసి వాళ్ళని తెప్పించి పెడతారు. డయాగ్నోస్టిక్ సెంటర్ అడిగినా తెప్పించి పెడతారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఊరందరికీ కలిసి ఒక 200 రూపాయలు ఖర్చు పెడితే టెస్ట్లు అయిపోతాయి. ఎన్పీకే కూడా నైట్రోజన్ ఎన్పీకేకి సంబంధించి ఎన్పీకే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, సాయిల్ కార్బన్ ఈ 4కి కలిపి ఒక కిట్ వచ్చిందండి. అది 500 రూపీస్ అని మార్కెట్ లో వింటున్నారు. హోల్సేల్ గా గవర్నమెంట్ కనుక ఇవ్వగలిగితే అది కూడా 300కి 400కి వచ్చేది. అది కూడా ఇంత సింపుల్ గా ఉంటుంది. అందులో ఏముంటుందంటే నంబర్లు రావు, హై, మీడియము, లో డిఫరెంట్ కలర్స్ కనపడతాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. రెండోది అన్నిటికంటే ముఖ్యమైన చౌడు ఉంది అంటే అన్ని తక్కువే ఉంటాయి. ఉన్నా కానీ అవైలబిలిటీ ఉండదు. మొక్కకి కావాల్సిన ఫార్మేట్ లో అవైలబిలిటీ ఉండదు. అంటే మొక్క తీసుకోలేదు, సాయిల్లో ఉంటుంది, మొక్క తీసుకోలేదు, దానికి కావాల్సిన ఫార్మేట్ లో ఉండదు. రైతులకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇంట్లో బియ్యం ఉన్నాయి కానీ మనం వండుకుంటేనే కానీ తినలేము. సేమ్ అలాగే అట్లా అనమాట. అంటే ఎట్లా మరి దాని నుంచి ఇప్పుడు రైతులు భూమి ఉంది, ఏ చేయాలని ముందు క్షేత్రం ఇంపార్టెంట్. చౌడు నేల కొనుక్కున్నాడు, ఏం చేయాలి రైతు? ఎలా అంటే ఆ చౌడు నుంచి పంట దిగుబడి పెరగాలన్నా, చౌడులో వీటి పోషకాలు పెరగాలన్నా ఏం చేయాలి? అంటే ఇందులో అసలు చౌడు ఎందుకు ఏర్పడుతుంది అన్నది ఒకటి, అది తెలుసుకోవాలి. ఎలాంటి వాతావరణంలో ఏర్పడుతుంది, దాన్ని ఫిజికల్గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా సింపుల్ మెకానిజంతో ఫిజికల్గా ఏమేం చేయొచ్చు, దాని లక్షణాలు ఏంటి, చౌడు లక్షణాలు ఏంటి, మొక్కకి నేలకు ఉండేటువంటి సంబంధం ఏంటి, వీటిని ముందర పరిశీలించాలి. పరిశీలిస్తే సొల్యూషన్ ఆటోమేటిక్, డయాగ్నోసిస్ పర్ఫెక్ట్ గా అయితే సొల్యూషన్ ఆటోమేటిక్ అంతే కదా. మందు ఏంటి అన్నది అర్థమవుతుంది. ఆ మందు ఎలా ఇవ్వాలన్నది కూడా అర్థమైపోతుంది. ఇక్కడ
మొట్టమొదట చౌడు ఉన్నప్పుడు వర్షాకాలం దాటాక మీకు ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి నేల మీద తెల్లగా పొర కడుతుంది. ఓకే. ఇంకా ఎక్కువగా ఉంటే గడ్డి కూడా మాడిపోతుంది, గడ్డి కూడా మొలవదు. ఓకే. జనరల్గా వర్షాకాలం వచ్చాక వర్షం పడ్డాక ప్రతి చోట గడ్డి మొలుస్తుంది. గడ్డి కూడా మొలవలేదు అంటే చౌడు చాలా ఎక్కువ ఉన్నట్లెక్క. ఓకే. అదొక సిమ్టమ్. రెండోది వాటరు భూమిలోకి ఇంకదండి. ఓకే. కింద గట్టిగా అయిపోతుంది. ఓకే. అందులో ఉండేటువంటి మూలకాలు వల్ల గట్టిగా అయిపోతుంది, నీరు కిందకి తీసుకోదండి. ఓకే. కింద హార్డ్ రాక్ ఉన్నప్పుడు జనరల్గా కిందకి నీరు వెళ్ళదంటాం. ఇక్కడ హార్డ్ రాక్ లేకపోయినా కూడా నీరు కిందకి తీసుకోదు. ఓకే. అంటే ఎలాంటి మూలకాలు ఉంటాయంటే అది కూడా బిలో 10th క్లాస్ సిలబస్ అండి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అండి. ఈ 4 మూలకాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి క్షారమూలక లోహాలు. మనకి మన నేలలో ఎక్కువగా ఉండే మూలకాలు ఇవే. అంటే సాయిల్ pHని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఈ 4. సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఈ 4 అండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఈ 3 మొక్కకు అవసరమే. ఓకే. కానీ అది ఏ ఫార్మేట్లో ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. అవి కార్బొనేట్లు, బైకార్బొనేట్లు ఫార్మేట్లో ఉన్నాయనుకోండి pH పెరిగే అవకాశం ఉంటుంది. సల్ఫేట్ ఫార్మేట్లో ఉన్నాయనుకోండి pH తక్కువ ఉంటుంది. కానీ సల్ఫేట్ ఫార్మేట్లో ఎక్కడో కానీ దొరకదు మీకు, ఎక్కువగా కార్బొనేట్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఈ కార్బొనేట్ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆటోమేటిక్గా pH ఎక్కువ ఉన్నట్టే. మీకు గట్టిగా ఉంటుంది. మీకు ఇక్కడ తెలంగాణ చుట్టుపక్కల మహబూబ్ నగర్ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చుట్టుపక్కల చౌడు నేలలో కొంచెం తవ్వారనుకోండి ఎంత గుళికల్లాగా కనపడతాం, తెల్లగా మురుగులా గుళికల్లా కనపడతాం. ఇవన్నీ హార్డ్ అయిపోయినాయి అన్నమాట. ఒక సెకండ్ సార్, మనతో ఒక కాలర్ ఉన్నారు, వెంకట్ అని చెప్పి మెదక్ నుంచి ఒక రైతు ఉన్నారు. వెంకట్ గారు, ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు గారు వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు. ఏంటి మీ సమస్య, మీ భూముల సమస్య? ఇవాళ ప్రధానంగా చౌడు భూములకు సంబంధించి తీసుకున్నాం, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాది వరి నాటేశాము. కొంచెం సార్ పెద్దగా మాట్లాడండి, మీ టీవీ ఆపేసి ఫోన్లో మాట్లాడండి వెంకట్ గారు. టీవీ ఆఫ్ చేశాను సార్. చౌడు నాటేశాం సార్, చౌడు భూమి మాది. ఓకే సార్, అయితే మరి బాగా వస్తలేదు సార్, మరి కొద్దిగా పిలికలు అనేటివి వస్తలేదు సార్. వరి వేసారా? వరి సార్. పంట సరిగ్గా రావట్లేదు సార్. సార్ అంటే ప్రశ్న సరిగ్గా అడగండి. అంటే ఓకే, దాని ఆన్సర్ చెప్తారు, వినండి వెంకట్ గారు. ఓకే వెంకట్ గారు, ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కొంచెం వింటా ఉండండి. మీ సమాధానం కూడా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, మీకు సమాధానం కూడా ఇక్కడే దొరుకుతుంది. ఓకే. జనరల్గా రైనీ సీజన్లో వర్షం పడినప్పుడు ఈ చౌడు పొర అంతా కూడా కొట్టుకుపోతుంది. ఓకే. ఫ్లష్ అవుట్ అయిపోతుంది, తెల్లటి పొర అంతా డ్రైన్ అవుతుంది. అక్కడికి ఒక కొంత 20% 30% డ్యామేజ్ చేసే లక్షణం తగ్గుతుందండి. మళ్ళా 2వ వర్షం 3వ వర్షం కూడా పడింది అనుకోండి, ఇంకొంచెం తగ్గుతుందండి. అందువల్ల ఫస్ట్ క్రాప్లో, ఖరీఫ్ క్రాప్లో దాని ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంది. ఓకే. అదే సెకండ్ క్రాప్కి వచ్చేటప్పటికి వర్షాలు పడవండి. మన రైతులు ఏం చేస్తారు, వాటర్ని పెట్టి 2 సార్లు 2 రోజుల నుంచి మళ్ళీ తీసేయటం అలాంటి పనులు కనుక చేసినట్లయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందండి. ఆటోమేటిక్గా చౌడు బయటికి వెళ్ళిపోతుంది, కొంతవరకు వెళ్ళిపోతుంది, ప్రభావం తగ్గుతుంది. ఆ పని చేయరు, ఎందుకంటే ఒక మోటార్ మీద 10 ఎకరాలు చేయాలనుకునే తాపత్రయం ఉంటుంది తప్ప ఉన్నదాన్ని ఎట్లా చేయాలన్నది ఉండదు. అదొక కారణం. రెండోది, ఊజింగ్ వాటర్ ఎప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉండాలి. ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా కింద ఉన్నటువంటి వాటర్ పైకి వస్తూ ఉంటుంది. ఆ పైకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ అన్ని అందులో కరిగి వస్తాయి. వచ్చాక ఈ సూర్యరశ్మికి నీరు ఆవిరైపోతుంది, సాల్ట్స్ అక్కడ ఉండిపోతాయి. లవణాలు పెరిగిపోవటం వల్ల కూడా మనకి pH పెరుగుతూ ఉంటుందండి. ఇంకొక రైతు కూడా ఉన్నారు సార్, ఒకసారి అంటే బహుశా అందరికి ఇదే సమస్య. మనతో ప్రసాద్ రావు గారు మరొక రైతు జనగామ నుంచి ఉన్నారు. ప్రసాద్ గారు, చౌడు భూముల మీద చర్చ చేపట్టాం, మీ సమస్య ఏంటో చెప్పండి. వాడ నేను 24 ఎకరాలలో ఒక 2 గజాల వెడల్పు 2 గజాల పొడవు, గజం లోతు రంధ్రాలు తవ్వి
ఒక్కొక్క రంధ్రంలో 2 ట్రాక్టర్ల మట్టి పోసి ఉమ్, పామ్ ఆయిల్ చెట్లు పెట్టినా అవి బాగా పెరుగుతున్నాయి చౌడు భూమి. ఓకే. అయితే కొత్త మట్లు పెట్టినాయి కాబట్టి పెరుగుతున్నాయని అనుకున్నాము. అయితే ఈ మధ్యలో ఒక్క చెట్లు పెట్టాలి అని అనుకుంటున్నా. ఉమ్. ఒక్క చెట్లు పెడితే చౌడు భూమికి కూడా సూటబుల్ అయినా మరి ఎట్లా అని అడుగుదామని. వినపడింది సార్ క్వశ్చన్? వినపడింది సార్. ఆన్సర్ సుబ్రహ్మణ్య రాజు గారు ఆన్సర్ చేస్తారు, వినండి. సార్. కొంచెం లైన్లోనే వింటా ఉండండి, దాని ఆన్సర్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే. సరే, ఇది అవుతూ ఉంటుంది. జనరల్గా కెమికల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు జిప్సమ్ వాడుతూ ఉంటారు. ఓకే. జిప్సమ్ ఒక్క చెట్లు గురించి అడిగారు కదా, దానికి దీని కంపారిజన్ కూడా ఇప్పుడే చెప్తారు. ఓకే. జిప్సమ్ ప్యాడీ ఫీల్డ్స్కి పర్ఫెక్ట్గా ఓకే అండి. ఓకే. జిప్సమ్ వాడినప్పుడు అందులో ఉండేటువంటిది కాంపౌండ్ ఏంటంటే కాల్షియం సల్ఫేట్ అండి. ఓకే. ఆ సల్ఫేట్ అన్నది సాయిల్ పీహెచ్ని తగ్గిస్తుంది, అందులో డౌట్ లేదు. ఈ కాల్షియం ఏమవుతుంది, వాటర్లో కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ పీహెచ్ పెరుగుతుందండి. ఓకే. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఒక 2-3 రోజులు 4 రోజులు పోయాక ఆ వాటర్ని బయటకు తీసేయండి అంటారు. అంటే ఆ పీహెచ్ పెరిగిన దాన్ని బయటకు తీసేయండి అంటారు. హార్టికల్చర్లో అది కుదరట్లేదు. హార్టికల్చర్లో ఎక్కువ వాటర్ పెట్టామనుకోండి మళ్ళీ రూట్ రాట్ డిసీజ్ వచ్చేస్తుంది. ఓకే. అందుచేత అక్కడ ఆ సిస్టమ్ అన్ని క్రాపులకి కుదరదు. కొన్ని క్రాపులకు కుదురుతుంది తప్ప అన్ని క్రాపులకి కుదరదు. అట్లాంటి వాటికి డిఫరెంట్ మెకానిజం చేయాలి. ఓకే. రెండోది ఈయన సార్ చెప్పింది హోల్స్ వేసాము అని అన్నారు. ఆ హోల్స్ వేయటమే కాదు, మీకు సబ్సాయిలర్ సిజిల్ ప్లౌ అని ఒకటి ఉంది. మీరు గూగుల్ సెర్చ్లో కొడితే వచ్చేస్తుంది. దాదాపుగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది ఇంప్లిమెంట్ కాస్ట్ వచ్చి. మామూలు కల్టివేటర్కి 6 నుంచి 9 వరకు నాగళ్ళు ఉంటాయండి. ఈ నాగళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. దీనికి 1 లేదా 2 ఉంటాయి. చాలా బలంగా ఉంటుంది. ఇది దాదాపు 2 to 2.5 feet డెప్త్ వరకు ఉన్న సాయిల్ ని మొత్తం కట్ చేసేస్తుంది. దీనికి 60 HP 70 HP ట్రాక్టర్ కావాలి దీన్ని యూజ్ చేయాలంటే. అట్లాంటి దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా గుల్లగా ఉంటుంది. వాటర్ కూడా ఇన్ఫిల్టర్ అవుతుందండి. చెప్పండి సార్. వాటర్ కూడా పూర్తిగా కిందకి దిగుతుంది. రెండోది, ఇప్పుడు ఒక్క చెట్లు కొత్తగా హార్టికల్చర్లో ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా రేజ్డ్ బెడ్ చేయాలండి. మొక్క వేరుకి ఆక్సిజన్ కావాలి, మొక్క ఆకులు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వేరుకి ఆక్సిజన్ కావాలి. దీన్ని భూమి లోపలికి కప్పెట్టేస్తే ఇది ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటుంది? కాబట్టి మొక్క వేరు ఇంచుమించుగా కనపడటంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మొక్క హెల్తీగా ఉంటుంది. రెండోది, ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, క్యాపిలరీ యాక్షన్ ద్వారా కింద నుంచి వాటర్ స్లైట్ గా ఊజింగ్ వస్తుంది అని చెప్పాను. అయిపోతాయని చెప్పాను. ఇప్పుడు మొక్క ల్యాండ్ లెవెల్ ఎలా అయితే ఉందో దాంతో సమానంగా మొక్క మొదలు ఉందనుకోండి, ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వచ్చిన ఈ చౌడు నీరు ఇక్కడే ఆగిపోయి దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద పడుతుంది. అట్లా కాకుండా ఈ పక్కన ఉన్న ల్యాండ్ కంటే దీన్ని కొంచెం హైట్ పెట్టామనుకోండి, 2 feet 3 feet హైట్ పెట్టామనుకోండి మొక్క పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వచ్చిన వాటరు స్లోగా మనం చిన్న డ్రైన్ తీసినట్లయితే ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుంది. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఎక్కువగా ఉండదు. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు సార్, సాయిరెడ్డి గారు అనంతపూర్ నుంచి. సాయిరెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇక్కడ సుబ్రహ్మణ్య రాజు గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ ఏమంటారంటే చౌడు భూమి ఒక అద్దడి వేరే మట్టి చెరువు మట్టి తోలితే బాగుంటుంది అని అడుగుతున్నాను. లైన్ లో ఉండండి సార్, ఆన్సర్ చేస్తారు. సార్ లైన్లోనే ఉన్నారు కదా. మీకు చెరువు మట్టి తోలాలి, 1 ఎకరానికి చెరువు మట్టి తోలాలంటే ఎన్ని వందల టన్నులు కావాలి, దాని కాస్ట్ ఎంత అవుతుంది అన్నీ లెక్కేసుకోండి మీరు. దానికంట మీకు సింపుల్గా అందులో మీకు బ్యాక్టీరియాని అప్లై చేయండి. మీకు కెమికల్ మెథడ్లో అయితే జిప్సమ్ బదులుగా సల్ఫర్ వాడండి, జిప్సమ్ మానేయండి, సల్ఫర్ వాడండి. ఎకరానికి 25 kgs సల్ఫర్ వాడండి తడవకి. క్రాప్ ఉన్నా కూడా పర్వాలేదు అప్పుడు. అట్లా వాడుకుంటూ వెళ్ళినట్టే, అట్లా వాడుకుంటూ బయోఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా స్లోగా రెక్టిఫై అవుతుందండి. కానీ ఒక సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఇది పర్మనెంట్ క్యూరా అని అడుగుతారు. డయాబెటీస్ పర్మనెంట్ క్యూరా? కానీ మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు. అది వాడటం మానేస్తే మళ్ళీ డయాబెటీస్ పెరిగిపోతుంది కదా. అంతే,
చాలా కాలం వరకు Okay. చాలా కాలం వరకు అంటే 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, ఇంకొంచెం ఎక్కువ పట్టొచ్చు. అది మనం చేసే ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. గ్రీన్ వెన్యూర్ క్రాప్ తప్పనిసరిగా ఇవ్వాలి, ఆర్గానిక్ కార్బన్ పెంచాలి. ఈ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాస్, సూటబుల్ బ్యాక్టీరియాస్, బయో ఫెర్టిలైజర్స్ అన్ని ఇచ్చినట్లయితే డెఫినెట్గా అందులో మార్పు వీలైనంత త్వరగా వస్తుంది. భూమిలో ఒక 4-5 ఏళ్లలో సరైన పద్ధతులు కనుక అవలంబిస్తే మార్పు రావడానికి అవకాశం ఉంది. ఇంకొక కాలారు కొన్నారు సార్, రవీంద్ర గారు వరంగల్ నుంచి. రవీంద్ర గారు మీ సమస్య అంటే చెప్పండి. ఇక్కడ సుబ్రహ్మణ్యరాజు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ఎర్రటి మొరం నేల అండి, నీటి వసతి లేదు. పెద్దగా మాట్లాడండి రవీంద్ర గారు. సార్ మాది ఎర్రటి మొరం నేల అండి, నీటి వసతి లేదు. ఏ పంట వేసుకుంటే బాగుంటుందండి? ఎర్రటి మొరం నేల, నీటి వసతి లేదంటున్నారు. నీటి వసతి అసలంటూ లేకపోతే డెజర్ట్ క్రాప్ అలోవెరా ఉంది, లేదా ఇంకా కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది. ఇట్లాంటి వాటికి ట్రై చేయండి సార్. అంటే బోర్ కూడా లేదా మీకు రవీంద్ర గారు? నీటి వసతి లేదు. కంప్లీట్గా లేదు. అదే సార్ చెప్పారు, అలోవెరా కానీ లేదా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటివి ప్రయత్నం చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక్కసారి సార్ మనతో మల్లికార్జున రెడ్డి గారిని కూడా ఒకసారి 2 నిమిషాలు వారిని కూడా